నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రత్యక్ష గుడారం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మొదటి భాగంలో ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి విషయాల గురించి ధ్యానిస్తూ ఆవరణము, పరిశుద్ధ స్థలము గురించి మొదటి భాగంలో మనము ధ్యానం చేశాం. ఈ దినమున రెండవ భాగంలో భాగంగా అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి మనం ధ్యానించబోతా ఉన్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం ధ్యానిస్తూ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఈ మూడు భాగాల గురించి మనము ధ్యానిస్తూ రెండవ భాగంలో అతి పరిశుద్ధ స్థలాన్ని గురించి ధ్యానించబోతున్నాం. ఆవరణం గురించి మనం ధ్యానం చేశాం. అక్కడ ఎత్తడి బలిపీఠం, గంగాళము. పరిశుద్ధ స్థలములో మనం చూస్తుంటే దీపస్తంభము, సన్నిధి రొట్టెలు. ఇక పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఒక తెర, నీల ధూమ్ర రక్తం వర్ణం గల 4 బంగారు స్తంభాలపై నుంచి వేలాడదీపినటువంటి తెర మనం చూస్తా ఉన్నాం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనందరి పాపముల కొరకై చనిపోయినప్పుడు గర్భాలయపు తెర పైనుంచి క్రిందకు నడిమికి చినిగిపోయింది. వాక్యలో మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ఆయన శరీరమును తెర ద్వారా ఆయన ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాన్ని మూడింటిని కూడా ఆయన ఏకం చేసినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నీవు, నేను, మనమందరం కూడా దేవుని మహిమ కొరకు యాజక సమూహంగా ఉంటూ పరిచయం చేసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. సరే పిల్లరే, మనం ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి విషయాల గురించి ధ్యానించబోతూ ఉన్నాం. ఒక్కసారి మనం ఈ యొక్క బోర్డులో ఉన్నటువంటి డయాగ్రామ్ చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి విషయాల్లో సువర్ణ ధూపర్తియు, తర్వాత మనకి మందసం కనబడుతుంది. పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ అతి పరిశుద్ధ స్థలంలో మనం చూసినట్లయితే మందసం కనబడుతుంది. ఇక్కడ పైన కరుణాపీఠం, కెరూబులు మనకు కనబడతా ఉన్నారు. కరుణాపీఠం అంటారు. దేవుని యొక్క మహిమ కనబడతా ఉంది అక్కడ. రెండవది, ఈ మందసానికి రింగులుగా చేయబడి వాటిలోంచి కర్రలు దూర్చబడి ఎవరు తాకడానికి వీలు లేదు కనుక ఈ కర్రల చేత ఈ యొక్క మందసం మోయడం జరుగుతుంది. ఈ మందసంలో మనం చూస్తుంటే పిల్లరా 3 ప్రధాన విషయాలు కనబడతా ఉంటాయి. వాటిని నేను ఒకసారి ఇక్కడ మెన్షన్ చేసి రాసిన తర్వాత మనం క్లుప్తంగా వాటిని ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే మందసంలో ఉండేటువంటి 3 విషయాల్లో ఒకటి మన్నా గల బంగారు పాత్ర, ఒకటి. రెండవది చిగురించిన అహరోను చేతికర్ర. మూడవది నిబంధన పలకలు కనబడతా ఉన్నాయి. రాతి పలకలు, 10 ఆజ్ఞలు మనం అంటాం. మన్నకల బంగారు పాత్ర గురించి మనం చూడాలంటే నిర్గమకాండం 16వ అధ్యాయంలో
మనం చూస్తున్నాం 33-34 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి చక్కటి సందేశాలు మన్నా గురించి ఆయన చక్కగా వివరించాడు. అయితే తరతరాలకు ఒక జ్ఞాపకకు సూచనగా ఉండాలనే ఉద్దేశంతో ఆ మన్నాగల బంగారు పాత్ర మందస్సంలో ఉంచబడి ఉంది. ముఖ్యంగా మందస్సం ఉంది చూశారు, ఇది తుమ్మకరతో చేయబడి బంగారు రేకులతో పొదిగించబడి ఉంది. అయితే పిల్లరా, ఈ యొక్క మన్నాకు ఇశ్రాయేలు ప్రజలు పెట్టిన పేరు ఇదేమి, తెల్లని కొత్తిమీర గింజల వలె ఉంచి ఉండేది. దేవదూతల ఆహారము నరులు భుజించిరి అని వ్రాసాడు కీర్తనకారుడు. అయితే అటువంటి శ్రేష్టమైన మన్నా వారికి ఇష్టంగా లేని సమయంలో దేవుడు ఆయన పూరిలు రప్పించాడు. ఓకే, అది మన్న విషయంలో చూస్తున్నాం. రెండవది చిగురించిన అహరోను చేతి కర్ర. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి 7 వచనాల్లో పిల్లరా ఆ యొక్క సన్నివేశం మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి, ప్రధానుల నుంచి 12 కర్రలు తీసుకుని అక్కడ పెట్టినప్పుడు అహరోను కర్ర ఉంది చూసారు, అది చిగురించి పుష్పించి బాదము పండ్లు కాసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎండినటువంటి కర్ర నుండి దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. మన జీవితాలు కూడా ఎండిపోయి మూడు బారిపోయిన మన బ్రతుకులు జీవితాలను దేవుడు తన మహాకృప చేత చిగురింపచేసి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మన దేవుడు. ప్రధాన యాజకుడిగా అహరోను ఓ ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ ధరించి అతి పరిశుద్ధమైన ప్రవేశించేవాడు. తదుపరి ప్రధాన యాజకులందరూ కూడా వారు వంతు చొప్పున చేస్తూ ఉండేవారు. ఇంకా మూడోది మనం తీసుకుంటే ఇక్కడ రాతి పలకలు, పదాజ్ఞలు సీనాయి పర్వతం మీద, కొండ మీద మోషేకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అది. 40 పగలు 40 రాత్రులు దేవునితో సహవాసం చేసి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవించాలి, ఆ యొక్క నియమాలు ఏమిటి అన్నదంతా కూడా వివరిస్తూ వర్ణిస్తూ దేవుడు ఒక 10 ఆజ్ఞల్ని మరి తన చీవ్రతతో వ్రాయించి మోషేకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మనం చూస్తే 10 ఆజ్ఞలు కనబడతా ఉంటాయి. అయితే పిల్లలు ఇక్కడ విషయం గమనించాలి. మోషే సీనాయి పర్వతం దగ్గర దేవుని సన్నిధిలో ఉన్నాడు. కొండ కింద, పర్వతం కింద ప్రజలు ఉన్నారు, అహరోను ఉన్నాడు, యెహోషువ కనబడతా ఉన్నాడు. అయితే 40 దినములు అయింది మోషే అక్కడి నుంచి వెళ్ళి. ప్రజలందరూ కూడా మోషే ఏమైపోయాడు, ఇప్పుడు మాకు దేవుడు కావాలి, మేము పూజించడానికి మాకు దేవుడు కావాలని చెప్పేసి అహరోను తొందర పెట్టాడు. బలంతో చేసినప్పుడు అహరోను చేసిన పని ఏమిటంటే వారందరినీ సమకూర్చి వారి దగ్గర ఉన్నటువంటి బంగారు పోగులను తీసుకుని ఆ మంటలు అగ్నిలు వేసినప్పుడు దూడ, బంగారు దూడ బయటకు రావడం చూస్తున్నాం. ఓ ఇశ్రాయేలు, ఇదే నువ్వు సేవించే దేవుడు అని చెప్పి అక్కడ భయంకరమైన విగ్రహారాధన. మోషే దేవుని సన్నిధికి వస్తూ ఆ దృశ్యాన్ని చూస్తాడు. ప్రజలందరూ భయంకరమైన స్థితిలో కనబడతా ఉంటారు. పిల్లరా, భయంకర విగ్రహారాధన చేస్తూ, తింటూ, త్రాగుతూ భయంకర విచ్చలవిడి జీవితాలు. మోషే తట్టుకోలేకపోయాడు, కోపం వచ్చేస్తుంది. వెంటనే తన చేతున్నటువంటి ఆ యొక్క ఆ రాతి పలకలను బండకేసుకొచ్చినప్పుడు అవి ముక్కలైపోయాయి. గమనించండి పిల్లరా, మోషే రాతి పలకల నిబంధన, ఆ పలకలు పగలగొట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచన చేస్తే అది తప్ప ఒప్పని మనం చూస్తూ ఉంటే, ఒక సందర్భంలో మాత్రం ప్రజలు నీళ్ల కొరకు దాహంతో ఉన్నప్పుడు దేవుడు 2 సార్లు అక్కడ చెప్పాడు కదా, బండతో మాట్లాడమని దేవుడు చెప్తే మోషే, ద్రోహులారా, నేను మీకు బండను నీళ్లు రప్పించాలని చెప్పి 2 సార్లు తన కర్రతో బండను కొడతాడు. దేవుడు చెప్పింది బండతో మాట్లాడమని, కానీ మోషే చేసింది బండను 2 సార్లు కొట్టాడు ఆయన. అందువల్ల అక్కడ మోషే మీద దేవుని కోపం వచ్చింది. కానీ ఈ రాతి పలకలు, ఈ 10 ఆజ్ఞలు గల రాతి పలకలు మాత్రం పగలగొట్టినప్పుడు మాత్రం దేవుడు కోపగించుకోవాలి. కారణం ఏంటంటే, గమనించండి ఇక్కడ పిల్లరా, ఒక విషయం చెప్పాలి మీకు.
ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఇశ్రాయేలు ప్రజల యొక్క బోధకులు రబ్బీ అని పిలిచేవారు. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి 20వ శతాబ్దం చెందినటువంటి బోధకుడు ఒక ఆయన చెప్పింది ఏంటంటే, మోషే చేసిన తప్పు కాదు, ఒప్పే అని చెప్పాడు. కారణం ఏంటంటే, మోషే ప్రజల యొక్క పరిస్థితి చూశాడు. భయంకరమైనటువంటి మూఢ విశ్వాసాలతో విగ్రహాలతో వాళ్ళు జీవించి దేవుని దృష్టి పాపం చేశారు. వారి యొక్క పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోషం కలిగిన వాడిగా మోషే ఆ పని అక్కడ చేసే రాత పగలగొట్టాడు. ఆ తప్పు కాదని ఆయన వర్ణించాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతి కర్ర, నిబంధన పలకలివి, ఈ రాతి పలకలు కూడా, ఈ 3 కూడా మందసం పెట్టెలో ఉంచబడ్డాయి. ఇక్కడ చూడండి, ఈ కర్రలు కనపడుతూ చూశారు. వీటి చేత ఈ మందసం పెట్టిన మొయ్యలు కానీ చేతితో తాకడానికి వీల్లేదు. బైబిల్లో ఉజ్జా అనే వ్యక్తి మందస్సును తాకినప్పుడు తన ప్రాణం కోల్పోయాడు. ఎందుకంటే యాజకులు మాత్రమే మందస్సాన్ని ఎత్తాలి, దించాలి. ఆర్క్ ఆఫ్ ద కన్వెనెంట్ అంటాడు, దేవుని మందస్సం, నిబంధన మందస్సం. పిల్లరా, ఇంత ప్రత్యేకమైంది ఈ యొక్క టెబర్నకల్ స్టడీ అంటారు. ప్రత్యక్ష గుడారంలో ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇది ఈరోజు క్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రికలో 3 సార్లు ఆ తెర గురించి వ్రాసాడు. అయితే మందస్సం విషయంలో మనం చూస్తే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే సంవత్సరానికి అప్పుడు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళేవాడు. ఈరోజు నీవు నేను నేరుగా వచ్చి ప్రభు కృపాస్థానాన్ని చేరి ప్రభు స్తుతించుకోవచ్చు. అంత గొప్ప ఆధిక్య దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నీవు నేను పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా, రాజుని యాజక సమూహంగా, ఏర్పరచబడిన వంశంగా ఉంటూ దేవునామాన్ని మహిమపరచవలసిన వారమే ఉన్నాం. మరి ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 3 భాగాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఈ వీటి గురించి మనం 2 భాగాలుగా ధ్యానించాం. ఇది ధ్యానించాలంటే అనేక సత్యాలు ఉన్నాయి, కానీ క్లుప్తంగా మనం ధ్యానిస్తున్నాం. మరి దేవుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారము యొక్క ప్రత్యేక ఈ యొక్క స్టడీ అనేది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచి దేవుని మహిమార్థమే మనం అందరము దేవుని మహిమార్థమే జీవించుదుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.